నీవు నా మాటలు వింటున్నట్లయితే నేను నిన్ను వాడుకొనుటకు సమర్థుడను. నీవు నా ఉద్దేశాలను గ్రహించినట్లయితే నేను నిన్ను అనేకులకు బూరగా వాడుతాను. మీకు తెలుసా, నీవు ఏ విషయాల్లో నలిగిపోయావో, ఏ విషయాల్లో విరిగిపోయావో, అదే విషయాల్లో లక్షల మంది ఈ ప్రపంచంలో విరిగిపోయి నలిగిపోతున్నారు. నీవే ఎందుకు విరిగావో తెలుసా? నీవే ఎందుకు నలిగావో తెలుసా? నేను ఈరోజు నీతోనే ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? అప్పుల విషయంలో విరిగిపోయి ఉంటే, అప్పుల విషయంలో బాధపడుతున్న వారిని నా వైపు నీవు నడిపించగలవు. అందుకే నేను నలగొట్టాను. మానసిక వేదనతో నీవు నలిగిపోతున్నట్లయితే అలాగే లక్షల మంది ఉన్నారు. అలాంటి వారిని నా వైపు నడిపించే పాత్రగా నిన్ను వాడుకుంటాను. పాపములో నలిగిపోతూ నువ్వు తిరిగి రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే నీవు అలాంటి స్థితిలో నలిగిపోయి ఉంటావు. అలాగే లక్షల మంది ఉన్నారు, వారి కొరకు నిన్ను వాడుకుంటాను. ఏ స్థితిలో నీవు నలిగిపోయావో నీ స్థితిని నువ్వు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేరు. నీలాగే నలిగిన వారిని నీవు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేరు. అందుకే నిన్ను నలగొట్టుకున్నాను. అందుకే నిన్ను నా కొరకు మార్చుకుంటున్నాను. తుమ్మకర్రవే మందసంగా మార్చేసుకుంటాను. ఎన్నిక లేని దానవే ఎన్నికైన దానగా మార్చుకుంటాను. విడవబడిన వాడవని, విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. నిరీక్షణ నాయందే ఉంటే సమస్తాన్ని నిర్వహిస్తున్న నేను దీనిని జరిగించగల సమర్థుడను. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడేయును గాక. సర్వ సత్యమేవ జయతే.